ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త మాజీ మంత్రి కేటీఆర్కి సవాల్ విసిరిన కాంగ్రెస్ మంత్రి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ పరిణామాలు ఇక శరవేగంగా మారుతున్నాయి. త్వరలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు 2 సంవత్సరాలు అంటే 27, 28లో ఎలక్షన్లు. ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, కొత్తగా టీఆర్ఎస్ఏ పార్టీ. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ విశ్లేషకులు సో ఇక కేటీఆర్ సంబంధించి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సిగ్గు చేయడం అని చెప్పేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే విమర్శలు చేశారనమాట. సో అంటే ముఖ్యంగా కేటీఆర్ డ్రామారావు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ను అన్నీ తాము చేసిన పనులు అని చెప్పుకుంటున్నాడని, సన్న బియ్యం, రేషన్ కార్డు, ఉచిత బస్సులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇంద్రమిల్లు, ఉచిత కరెంట్ లాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మీరు చేశారని కూడా ప్రశ్నించారు. అయితే కేటీఆర్ సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా ముఖ్యమంత్రిని అవహేళన చేస్తూ మాట్లాడితే గొప్పవాళ్ళు అవుతారని చెప్పేసి అనుకుంటున్నారని విమర్శించారు. అయితే కేటీఆర్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ముందు తన ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. మీ సోదరి వేరే పార్టీ పెట్టుకొని ఉదయం లేస్తే నిన్ను, నీ నాన్నను, నీ బావను, మీ పార్టీని తిట్టుకుంటూ తిరుగుతుందని అన్నారు. ఇంత మోసగాళ్ళు లేరని చెప్తున్నానని, అయితే మా నాన్న చుట్టూ మోసగాళ్ళు చేరారని అంటుంది. కాబట్టి మొదట నీ ఇంటిని, నీ పార్టీని చక్కబెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.